భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఓం నమో వెంకటేశాయ. సనాతన ధర్మ ప్రవచనాలు అనేటువంటి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తున్నటువంటి భక్తులందరికీ, సనాతన ధర్మానికి చెందిన భక్త రాజహంసలందరికీ కూడాను నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈరోజు కీర పండరీపురం గురించి తెలుసుకుందాం. కీర పండరీపురానికి వెళ్ళి వద్దాం. కేవలం పురాణాల్లోనే దేవుళ్ళు ప్రత్యక్షమవుతారని, భగవంతుడు ప్రత్యక్షమవ్వాలంటే ఎంతో తపస్సు చేసేటువంటి ఆ ఋషివర్యులకే అది సంభవమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో కీర పండరీపురం అనేటువంటి మహాపుణ్యక్షేత్రం ఉంది. అక్కడ పాండురంగడు భక్తుడు పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యారు. అందుకనే ఈ క్షేత్రం మహిమాన్వితమైనది. మచిలీపట్నం బ్రిటిష్ వారు స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యాపార కేంద్రం మచిలీపట్నం. 1611 నుండి 1641 వరకు మద్రాసు బ్రిటిష్ వారు వెళ్లే వరకు వారి ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలోనే ఉండేది. ఇది సముద్ర వాణిజ్య కేంద్రం, చేపల ఓడరేవు పట్టణం. ఈ మచిలీపట్నంలో చిలకలపూడి అనేటువంటి ప్రాంతంలో కీర పండరీపురం అనేటువంటి ఈ క్షేత్రాన్ని మనం దర్శించబోతున్నాం. కీర పండరీపురం అంటే ఏమిటి అంటే, ఇదివరకట అక్కడ దోస వ్రతం చేసేవారట. దోస విత్తులు నాటి అవి పెరిగాక కాయలు, వాటిని కాపాడుకుంటూ కాయలు వచ్చిన తర్వాత వాటిని దేవునికి నైవేద్యం పెట్టేవారట. అందుకనే కీర పండరీపుర క్షేత్రం. మీకు ఇంకోటి తెలుసా అండి? భారతదేశంలో విశేషంగా రెండు స్వయంభూ పాండురంగ విఠలుని ఆలయాలున్నాయి. ఒకటి మహారాష్ట్రలోని పండరీపురం, రెండవది మనం ఈరోజు వెళ్ళబోతున్నటువంటి కీర పండరీపురం. ఆ మహారాష్ట్రలో పండరీపుర పాండురంగాన్ని మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కీర పండరీపురం గురించి కొంత తెలుసుకుందాం మనం. తెలుగువారం, తెలుగునాట ఉన్నటువంటి ఈ స్వయంభూ పాండురంగ క్షేత్రాన్ని స్మరించుకుంటూ తరిద్దాం. విఠల విఠల పాండురంగ విఠల, హరి బోల్ విఠల విఠల పాండురంగ విఠల, విఠల విఠల పండరినాథ విఠల. ఆ గోపురం చూడండి ఎంత అత్యద్భుతంగా ఉందో. ఈ ఆలయం సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. అంతా మహిమోపేతమైనటువంటి క్షేత్రం ఈ కీర పండరీపుర క్షేత్రం. భక్త నరసింహం గారు అనేటువంటి మహాభక్తుడు, ఆయన ఈ కీర పండరీపురంలో పాండురంగణ్ణి ప్రార్థించి, మమ్మల్ందరినీ కాపాడటానికి రావయ్యా, వేం చేయవయ్యా అని చెప్పి ఆయన కోరిక మేరకు పాండురంగడు చెప్పిన సమయానికి, చెప్పిన చోటికి, భక్త సులభుడు కదండి పాండురంగడు, అలా వేంచేశారు. 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి ఆలయం 1929లో మనకు భక్త నరసింహం గారి వల్ల ఆవిష్కరించబడింది. అసలు భక్త నరసింహం గారంటే ఎవరో తెలుసుకుందాం. 1889 ఏప్రిల్ 4 విశాఖపట్నంలో ఒక విశ్వ బ్రాహ్మణ వంశంలో, విశాఖపట్నం జిల్లా బొబ్బిలి తాలూకాలో ఒక విశ్వ బ్రాహ్మణ వంశంలో ఆయన శ్రీ గంగాధరం గారు, రామమ్మ దంపతులకు జన్మించారండి. ఈయనకు చిన్నతనం నుంచే దైవభక్తి చాలా ఎక్కువ. తన 18వ సంవత్సరంలో చిలకలపూడి వచ్చినటువంటి నరసింహం గారు అక్కడే వ్యాపారం చేయడం ప్రారంభించి, క్రమంగా ఆయన మనసు దైవ భక్తి వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. అదే విఠలుని ప్రేరణ. అందులో పాండురంగ విఠలుణ్ణి ఆయన ప్రార్థించడం మొదలెట్టారు. ఒకానొకసారి ఆయన పండరీపురం వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహీపతి గుండా మహారాజ్ అనే గురువుగారి దగ్గర పాండురంగ ఉపాసన, విఠల మంత్రం, శ్రీ విఠల మంత్రంతో పాటు తులసీమాల కూడా ఆయన అనుగ్రహించారట గురువుగారు ఆయనకు. గురువుగారి ఆశీర్వచనంతో భక్త నరసింహం గారు ఆ విఠల మహామంత్రాన్ని
ఎంతో విశేషంగా పారాయణ చేయడం వల్ల టేకి నరసింహం అనేటువంటి పేరున్నటువంటి నరసింహం గారికి భక్త నరసింహం అనే పేరు వచ్చింది. కీర పండరీపురాన్ని మనం దర్శిస్తున్నప్పుడు మొట్టమొదట ఆ క్షేత్రాన్ని, అక్కడ పాండురంగడు వచ్చే విధంగా మనకు తన తపస్సుతో, తన భక్తితో ఈ కలియుగంలో 1929లో మనకు పాండురంగని యొక్క సాక్షాత్కారం లభించేటట్లు చేసిన భక్తుణ్ణి ముందుగా ఆ భక్త వరేణ్యుని తలుచుకుంటూ ముందుకెళ్దాం. ఈ విధంగా శ్రీ విఠలుని నామస్మరణ, విఠలుని మంత్ర ఉపాసన చేస్తూ పాండురంగణ్ణి నిరంతరం స్మరిస్తూ తన జీవితాన్ని పునీతం చేసుకోవడానికి ఆయన మనసులో ఒక కోరిక కలిగిందండి. భగవద్భక్తులారా, మచిలీపట్నంలో చిలకలపూడిలో కీర పండరీపురం గురించి, ఆ పండరీపుర క్షేత్రాన్ని మనం దర్శిస్తున్నాం. కాబట్టి అందుకు ముఖ్యమైనటువంటి శక్తి అక్కడ తన భక్తితో భగవంతుడిని అక్కడ మనందరికీ కూడా సాక్షాత్కరింపచేసినటువంటి భక్త నరసింహం గారు ఏ విధంగా ఆయన మనసులో ఒక కోరిక వల్ల ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగిందో తరువాయి భాగంలో మనం విఠలుని అనుగ్రహం మేరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే కీర పండరీపుర క్షేత్రాన్ని, ఆలయ గోపురాన్ని, స్వామిని కూడా మనం దర్శించబోతున్నాం తరువాయి భాగంలో. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ మనను మనం పునీతం చేసుకుంటే భగవంతుడు ఎంత చక్కగా మనకు దర్శనమిస్తారో ఈ కీర పండరీపుర పాండురంగని యొక్క సాక్షాత్కారమే దానికి నిదర్శనం. ఇంకా మనకు సందేహాలు ఉండొచ్చా? భగవంతుణ్ణి దర్శించాలి అంటే భక్తి మాత్రమే. సంపదలు, సిరి సంపదలు ఇవన్నీ ఏవి ఉపయోగపడవండి. భక్తితోనే భగవంతుణ్ణి మనం సాక్షాత్కరింప చేసుకోగలమని మనకు తన జీవితంతో దర్శింపచేసినటువంటి భక్త నరసింహం గారికి మన నమస్కారాలు తెలియచేసుకుంటూ, మరి కీర పండరీపురంలో 1929లో ఏ విధంగా పాండురంగుడు వెలిశారో ఆ అంశాన్ని మళ్ళీ భాగంలో తెలుసుకుందాం. సో ఈ గోపురాన్ని చూస్తూ ఈ ఆలయ ప్రాంగణాన్ని ఆవిష్కరింపచేసుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.